నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ స్పోర్ట్స్ న్యూస్. ఇండియా పాకిస్తాన్, మనకి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వార్, అంటే రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం. మనమేమో స్నేహం కావాలని కోరుకుంటే వాళ్ళేమో మన మీద దాడులు చేస్తూ మనతో శత్రుత్వమే కోరుకుంటుంది. కానీ అది రెండు దేశాల మధ్య ఉన్న వార్కి సంబంధించిన మ్యాటర్. కానీ ఇండియా పాకిస్తాన్ క్రికెట్కి అంటే ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేనంత పోటీ ఈ రెండు టీముల మధ్య ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఆడుతుందంటే వరల్డ్లో ఉన్న ప్రతి క్రికెట్ టీం కూడా ఈ మ్యాచ్ ఖచ్చితంగా చూస్తుంది. బికాస్ ఈ రెండు టీముల మధ్య అంత హీట్ వార్ నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయేది నెక్స్ట్ జూన్ 1 నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో ఆ T20 వరల్డ్ కప్లో ఇండియా ఆడే సెకండ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్తో ఆడుతుంది. సో ఆ మ్యాచ్ గురించి మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ముఖ్యంగా మనం టీమ్ మెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినట్టే ఇండియా టీంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్, రింకు సింగ్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దుబే, రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్, ఆవేష్ ఖాన్, బూమ్రా, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్ లాంటి బెస్ట్ బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ మన టీంలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఇంతకుముందు లీగ్స్లో కానీ ఐపీఎల్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మన ఇండియాతో ఢీ కొట్టబోయే ఆపోనెంట్ టీం పాకిస్తాన్ గురించి డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్ టీంకి కెప్టెన్ వచ్చి బాబర్ అజమ్. ఇతను మోస్ట్ T20 ప్లేయర్లో నెంబర్ 1 స్థానంలో చాలా వరకు కొనసాగాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. వన్డేల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ పాకిస్తాన్కి ఎన్నో విజయాలు నమోదు అవడానికి కూడా దోహదపడ్డాడు. నెక్స్ట్ ఫాఖర్ జమాన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఓపెనర్గా వచ్చి బాబర్తో పాటు మంచి ఇన్నింగ్స్ని ఇచ్చే బెస్ట్ బ్యాట్స్మెన్. సయమ్ అయూబ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. నెక్స్ట్ ఉస్మాన్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, మోస్ట్ డేంజరస్ హిట్టర్ అండ్ స్పిన్నర్. సో పాకిస్తాన్లో మిడిల్ ఆర్డర్లో వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బెస్ట్ ఆల్రౌండర్. నెక్స్ట్ ఇమాద్ వసీం, బెస్ట్ ఆల్రౌండర్. షదాబ్ ఖాన్, మోస్ట్ సీనియర్ ప్లేయర్ కమ్స్ స్పిన్నర్. నెక్స్ట్ అజామ్ ఖాన్, ఫార్మర్ క్రికెట్ వాళ్ళ సన్ అజామ్ ఖాన్, బ్యాట్స్మెన్. నెక్స్ట్ మహమ్మద్ రిజ్వాన్, వికెట్ కీపర్. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఇటు వన్డే ఇటు T20లో అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న బెస్ట్ బ్యాట్స్మెన్. అబ్బాస్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, మోస్ట్ ఫాస్ట్ బౌలర్. మహమ్మద్ అమీర్, రిటైర్మెంట్ ఇచ్చి మళ్ళీ పాకిస్తాన్ టీంలో రీఎంట్రీ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్తో ముందుకు దూసిపోతున్న మహమ్మద్ అమీర్. అండ్ యంగ్ స్పీడ్ బౌలర్ నసీం షా. ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఇటు పవర్ ప్లే కావచ్చు, అటు డెత్ ఓవర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ టీంకి అవసరమైన సమయంలో విజయాలు నమోదు చేయడానికి ఎంతో కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అండ్ డేంజరస్ బౌలర్ షాహీన్ అఫ్రిది. ఈ షాహీన్ అఫ్రిది యంగ్స్టర్, మోస్ట్ స్పీడ్ బౌలర్ ఇన్ వరల్డ్. ఎందుకంటే టాల్ బౌలర్. పాకిస్తాన్కి ఎన్నో విజయాలు ఎన్నో విజయాలు ఇతని ద్వారా వచ్చాయి. ఏషియా కప్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ ఇండియా పాకిస్తాన్ టీంలో ఖచ్చితంగా ఈ జూన్ 9న సండే రోజు జరిగే మ్యాచ్ మాత్రం చాలా హోరాహోరీగా ఉంటుంది. క్రికెట్ ప్రియులకు కానీ వేరే స్పోర్ట్స్ గేమ్ చూసే వాళ్ళు కూడా ఈ టీం ఖచ్చితంగా ఈ గేమ్ చూడాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఇండియా జూన్ 9న జరిగే మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి పాకిస్తాన్పై విజయం సాధించాలని కోరుకున్నాం. జై హింద్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.